మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగినటువంటి నామంలో ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. దయచేసి అందరూ కూడా ఒక నిమిషం గమనించండి. ఈ విధంగా వర్షంలో కూడా పాటలు పాడుకుంటూ మీ మధ్యలోనికి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మీ మధ్యలోనికి ఇంత ప్రయాసపడి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము తెలుసుకున్నటువంటి ఒక నిజాన్ని లేక సత్యాన్ని మీకు చెప్పాలని ఆశతో మీ మధ్యలోనికి రావడం జరిగిందండి. దయచేసి 2 నిమిషాలు మనస్సు పెట్టి మేము చెప్పే మాటలు వినాలని ప్రేమతో మీకు తెలియజేస్తా ఉన్నానండి. అదేమిటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథం అనబడిన బైబిల్లో రాయబడి ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అని ఆలోచిస్తే ఆ ప్రేమకు కొలతలు లేవండి. ఎత్తు, లోతు, పొడవు, వెడల్పు మనం చెప్పలేమండి. అంత గొప్ప ప్రేమతో దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. లోకం అంటే ఎవరంటే మనుషులమైన మనమే. ఈ మనుషుల్ని అంతగా ప్రేమించడానికి కారణం ఏంటంటే, దేవుని పోలిక చేత మనల్ని భూమి మీద పుట్టించాడు. దేవుని పోలిక మనం అందరం కూడా దేవుని యొక్క ఆత్మ పోలిక కలిగిన వారమై ఈ భూమి మీద మనం పుట్టాం. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక మనం అంటే ఆయనకి చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. మనిషి పుట్టక ముందే దేవుడి ప్రకృతిని చేశాడు. ప్రకృతిని సుమారు 1600 కోట్ల సంవత్సరాల నుంచి మరి ప్రకృతిలో మరి ప్రతిదీ పనిచేస్తూ ఉంది. పంచభూతాలు భూమి తిరుగుతుంది, గాలి కూడా సంచారం చేస్తుంది. గాలి లేకపోతే ఒక క్షణం కూడా మనిషి బ్రతకలేడు కదండి. సూర్యుడు వెలుగుతున్నాడు. 1500 కోట్ల సంవత్సరాల నుంచి కూడా సూర్యుడు వెలుగుతూనే ఉన్నాడు. చంద్రుడు ఆగలేదు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, 6 అడుగుల మనిషి కోసం అనంత లోకాన్ని చేశాడండి. దేవుడికి మనిషి మీద ఉన్న ప్రేమండి ఇదంతా కూడా. ఈ భూమి మీద ఎన్నో ఫలాలు, కాయలు, కూరాకులు ఎన్నో ఇచ్చాడు మనకి. ఇదంతా ఎందుకు తెలుసా? మనిషి కోసమే. మనిషి అంటే దేవునికి చాలా ఇష్టం. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని బైబిల్లో రాయబడి ఉందండి. ఒక ఫలాలు చూడండి, ఎన్ని రకాల ఫలాలండి. స్వీట్గా ఉంటాయి. దానిమ్మకాయది ఒక రుచి అయితే జాంకాయది ఒక రుచి. రకరకాల రుచి కలిగినటువంటి పదార్థాలను దేవుడు ఈ భూమి మీద పెట్టడం జరిగింది. అయితే అంతకంటే ముఖ్యంగా మనిషి మీద ఒక ఆలోచన కలిగి ఉన్నాడండి. పుట్టిన మనిషి దేవుని కోసం బ్రతకాలని, తన కోసమే మనిషి జీవించాలని దేవుడు ఇష్టపడాడండి. కానీ మనిషిలో ఒక విలువైనటువంటి ఆత్మను పెట్టాడు. ఈ ఆత్మ నశించి నరకానికి వెళ్ళకూడదని దేవుడు తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. ఈ లోకానికి ఆయన వచ్చి ఏం చేశారండి? ఈ ప్రపంచంలో మహనీయులు, మహాత్ములు చాలా మంది పుట్టారు. కానీ యేసుక్రీస్తు పుట్టడం వల్ల ఏంటంటే ఉపయోగం అంటే, సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆయన రక్తాన్ని చిందించడం జరిగిందండి. ఆయన రక్తం విలువైంది, ఆయన రక్తం పవిత్రమైంది, ఆయన రక్తం నిష్కళంకమైందండి. కనుక యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రతి మనిషి కూడా పాప విమోచన పొందాలని, ఈ లోకములో ఉన్నప్పుడే క్రీస్తుని తెలుసుకుంటే వాళ్ళు మాత్రమే మరి స్వర్గానికి చేరతారని తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించారు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు రావడం వల్ల మనిషి నరకం నుంచి తప్పించబడుతున్నాడు. యేసుక్రీస్తు భూమి మీదకి రావడం వల్ల మనిషి పాపక్షమాపణ పొందుతున్నాడు. యేసుక్రీస్తు లోకానికి రావడం వల్ల మనిషికి స్వర్గానికి వెళ్ళే అవకాశం కలిగిందండి. కనుక స్వర్గానికి వెళ్ళాలని మీరు కూడా ఆశపడితే యేసుక్రీస్తు చెప్పినట్లుగా, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు కూడా స్వర్గానికి రాలేరు అని యేసుక్రీస్తు వారు తెలియజేశారు. కనుక యేసు చెప్పిన మాటను మీరు ఆలకించి, మరి దేవుడు లోకాన్ని ప్రేమించాడు గనక మన ఆత్మ నశించి నరకానికి వెళ్లకుండా ఆయన ప్రేమించి నిత్య జీవం అనగా స్వర్గానికి చేరాలని దేవుడు ఇష్టపడ్డాడు గనక మరి విశ్వసిస్తే గనక ఈ మాటలు వింటున్నటువంటి మీరు యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి, మీ హృదయాల్లోనికి చేర్చుకోండి. ఇది బలవంతమైంది కాదు. మీ మనసుకు మరి నచ్చితే ఖచ్చితంగా మరి క్రీస్తు రక్షిస్తాడు. మా హృదయం
క్రీస్తు స్వర్గాన్ని ఇస్తాడు అనేటువంటి ఆలోచన మీకు ఉంటే కనుక చెప్పిన మాటలను బట్టి మీరు ఎక్కడున్నప్పటికీ కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన ద్వారా దేవుడు మీకు స్వర్గాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూప